బాట పట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆందోళనలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోనూ బీజేపీ ఆఫీస్ ముట్టడికి రెడీ అవగా పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపల నుండి కార్యకర్తలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆందోళనకు సిద్ధమైంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గాంధీ భవన్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ నేషనల్ హెరాల్డ్ వారపత్రికకు సంబంధించినటువంటి కేసులో మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క వారపత్రికకు సంబంధించి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారంటూ కూడా ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో పాటు 5 మంది పైన కూడా మొత్తం టోటల్గా కూడా ఈడీ యాక్షన్ తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో నిన్న మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క అభ్యంతరాలని కోర్టు తోసిపుచ్చింది. ఒక ప్రైవేటు వ్యక్తి అయితే ప్రైవేటు వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసినటువంటి ఫీల్ని స్వీకరించబోమంటూ కూడా ఈ యొక్క అప్పీల్ను అయితే తోసిపుచ్చిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి బీజేపీ కార్యాలయాలను కాంగ్రెస్ అయితే శ్రేణులు ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క గాంధీ భవన్ నుండి కూడా అయితే రాష్ట్ర కార్యాలయం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడానికి అయితే మొత్తంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా బయటదెత్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా మొత్తంలో కూడా బీజేపీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆ నేపథ్యంలో కాంగ్రెస్ మొత్తంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున సత్యమేవ జయతే అంటూ కూడా ఆ బ్యానర్ల నేపథ్యంలో కూడా అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే బీజేపీ ప్రభుత్వం మా పైన అయితే ఈ యొక్క ధోరణి ప్రదర్శిస్తుంది. ఈ యొక్క మొత్తంగా ఈ అభియోగాలన్నింటినీ కూడా అయితే తోసిపుచ్చింది అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారీ ఎత్తున అయితే కార్యకర్తలు మొత్తం చేరుకున్నారు. వీళ్ళని ఎవరిని కూడా లోపల నుండి బయటికి వెళ్ళనీయకుండా అడుగడుగున ప్రతి 10 మీటర్లకు చొప్పున కూడా మొత్తం టోటల్గా పోలీసులను మోహరించి భారీ ఎత్తున బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి వీలు లేకుండా మొత్తం టోల్గా కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కూడా మొత్తం ఇక్కడ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో పాటు మొత్తం టోల్గా కూడా అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్నేహితులు ఉన్న ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం టోల్గా కూడా అయితే నేషనల్ హెరాల్డ్ పైన వచ్చినటువంటి అభియోగాలని మొత్తం తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా అయిపోలేదు, ఇంకా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా పలు కేసులు కూడా నమోదు చేశారంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఈ నేషనల్ హెరాల్డ్ పైన? సింపుల్ లాజిక్ ఏమంటే ఫస్ట్ డే నుంచి మేము ఒకటే మాట అంటున్నాం, దీనిలో ఈడీ ఏం రోల్ లేదు, మనీ లాండరింగ్ లేదు, ఇది ఒక ప్లేన్ కేస్. ఎక్కువ అంటే ఒక సొసైటీ కేసు నేషనల్ హెరాల్డ్, దానికి వీళ్ళు ఈడీలో కన్వర్ట్ చేసినారు. దానిలో ఏమైంది? మేమే గెలిచినాం, న్యాయం గెలిచింది, ట్రూత్ గెలిచింది. రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఛార్జ్ క్లియర్ కట్ జడ్జ్ గారు ఏం చెప్పినారంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు కాబట్టి నేను ఈ ఛార్జ్ షీట్ యాక్సెప్ట్ చేయను. సో మేం చెప్పేది గాంధీ పరివార్ దీనిలో ఇన్వాల్వ్ లేడు. అనవసరంగా బీజేపీ ఈడీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ సిబిఐకి కానీ లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి కానీ అన్ని అటానమస్ బాడీలకు కాన్స్టిట్యూషనల్ బాడీలకు వీళ్ళు మొత్తం ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు, మా మీద పెడుతున్నారు. ఇది టోటల్ రాంగ్ అవుతుంది, ఇది వాస్తవం కాదు, ఒకరోజు నిజం బయట వస్తుంది అని. సో ఈ ఛార్జ్ షీట్ కోర్ట్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కట్ ఈడీకి వేరే దానికి బీజేపీ ఒక వెపన్ లాగా యూజ్ చేస్తుంది అని ఇలా ప్రూఫ్ అయిపోయింది. ఇంకో కేసులో కూడా మొత్తం ఈడీ ఫీల్డ్ దాఖలు చేస్తుంది, ఇదే దాంట్లో ఫీల్డ్ దాఖలు చేస్తుంది. అయితే మరి ఆ కేసుని కూడా ఎలా చూడాలంటారు? అది కూడా ఇదే విధంగానే తోసిపుచ్చేస్తుంది. అన్ని దొంగలంగా కేసులు, మొత్తం ఫ్యాబ్రికేటెడ్ కేసులు, పొలిటికల్ ఇంటెన్షన్తో పెట్టిన కేసులు, దానిలో ఆపోజిషన్కి పొలిటికల్ గెయిన్ ఉన్నది. మా గాంధీ పేరుకి మలైన్ చేయాలి అంటే పాడు చేయాలి. గాంధీ పేరు అంటేనే బీజేపీకి భయం. సో ఆ గాంధీ పరివార్
వాళ్ళు ఒక దేశభక్త పరివార్, దేశం కోసం ప్రాణం ఇచ్చిన పరివార్. ఆ పరివార్కి, ఆ గాంధీకి ఎట్లా బద్నాం చేయాలి అని బీజేపీ మైండ్ సెట్, వాళ్ళ ఒక ఐడియాలజీ. వాళ్ళు ఏం చేస్తే చేయని, జస్టిస్ గెలుస్తుంది, కొంచెం టైం అవుతుంది, వాస్తవం గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతే ఉందో విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయంటున్నారు. దాంట్లో ఆ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి 38% కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ ఎవరైనా చేస్తారు, అలిగేషన్స్ ఎవరైనా చేస్తారు. అలిగేషన్స్ విత్ ప్రూఫ్ ఉండాలి కదా. ఇలా మేము ఓట్ చోరీ మీద ఉట్టి అలిగేషన్ చేస్తలేం, అలిగేషన్ విత్ ప్రూఫ్ పెడుతున్నాం. అట్లనే ప్రూఫ్ పెట్టండి. ప్రూఫ్ పెడితే ఫ్యూచర్లో కోర్టులో కన్విక్ట్ అవుతారు. సో దానికి ఏం ప్రాబ్లం? మీరు ఉట్టి అలిగేషన్లు పెట్టి మాట్లాడితే వచ్చి మొత్తం టెలివిజన్స్లో కూర్చొని అరే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అది మాట్లాడండి. మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అది మాట్లాడండి. వికసిత్ భారత్ గురించి మాట్లాడండి. కానీ మీరు అది మాట్లాడరు. అన్నెసెసరీ టైం వేస్ట్ చేస్తారు. వందే మాత్రం మీద టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరు కాంగ్రెస్ కంటే ఎక్కువ వందే మాత్రం ఎవరు చెప్తారు? వందే మాత్రం తెచ్చింది కాంగ్రెసే. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇండిపెండెన్స్ ఫైట్లో లేరు. దాని తర్వాత వందే మాత్రంకి పార్లమెంట్లో ఇంత టైం పెట్టినారు. అనవసరంగా గాంధీ పార్టీ వెనుక పడుతున్నారు. ఇవాళ మన్రేగా పేరు చేంజ్ చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. సో అన్నెసెసరీలీ ఏ ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది దాని మీద మీరు టైం పెట్టాలి, దాని మీద మీరు మాట్లాడాలి. అన్నెసెసరీలీ గాంధీ పరివార్కి ఫినిష్ చేయాలి, కాంగ్రెస్కి ఫినిష్ చేయాలి అని ఒకటే 1 పాయింట్ ప్రోగ్రాంలో బీజేపీ పోతుంది. అది కాదు. గాంధీ ఎప్పుడు ఉంటాడు? నోట్ మీద ఉన్నాడు, రైట్, హార్ట్లో ఉన్నాడు, మొత్తం ఇండియాలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. కాంగ్రెస్ ఎప్పుడు డెడ్ కాదు. ఉట్టి ఒక టైం ఇలా మీది నడుస్తుంది. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. జై హింద్, జై కాంగ్రెస్. అయితే అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి అయితే నమోదు చేసినటువంటి ఏదైతే ఆ కేసుని ఆధారంగా దీని లీడ్ తీసుకోమని అభ్యంతరాలను తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం టోల్గా కూడా అయితే భారతీయ జనతా పార్టీ కార్యాలయాలని ముట్టడికి మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా అయితే భారీ ఎత్తున నినాదాలు చేస్తూ మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి ఈ యొక్క బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే మొత్తం చూడొచ్చు అంటారు. ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పైన ఉన్నటువంటి ఈ కేసుని తోసిపుచ్చిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ కార్యాలయాలు కూడా ముట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది నెహ్రూ గారు తన సొంత డబ్బుతోని ఆ రోజు ఇండియా స్వతంత్రోద్యమంలో తన పెట్టుబడి పెట్టి దాన్ని స్థాపించి ఆ సంస్థ ద్వారా వచ్చినటువంటి పేపర్లను ప్రభుత్వం రాకముందు నుంచి వాళ్ళ సొంత డబ్బు, వాళ్ళ కష్టార్జితం పెట్టి ఇండియన్ స్వతంత్రోద్యమానికి నడిచినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ పేపర్ని పెట్టడం జరిగింది. అయినా కూడా దాన్ని ప్రజలకు అంకితం చేసి ఆ సంస్థ సిక్ అయిన సందర్భంలో మరొక యంగ్ ఇండియా అనే సంస్థను పెట్టి మళ్ళీ స్వచ్ఛందంగా సేవ చేద్దామని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయము. దీనికి ఎలాంటి ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఈడీ సంబంధించిన విషయం కానీ సిబిఐకి సంబంధించిన విషయం కానీ ఏమీ లేవు. ఇది నిజాయితీగా చేసినటువంటిది. ఇది కోర్టు గ్రహించి ఈరోజు వాళ్ళు నిర్దోషులుగా ఇవ్వడం జరిగింది. ఇది బీజేపీకి, మోడీ గారికి, అమిత్ షా గారికి చెంప మీద దెబ్బ కొట్టినటువంటి నిర్ణయం. ఈ దాంట్లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయి. దీంట్లో 38% సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి 38% ఉంది అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ ఆరోపణలు మాత్రమే, మీరే చెప్తున్నారు. ఇందులో ₹1 కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు, దీంట్లో ఈడీకి సంబంధించిన విషయం ఏమీ లేదు అని స్పష్టంగా కోర్టు చేయడం జరిగింది. దీన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇది పూర్తిగా కక్షపూరితంగా ఒక ఆపోజిషన్ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిండ్రు. దీనికి చెంపపెట్టుగానే ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్లకు నిజంగా వాళ్ళకి ఏమన్నా సిగ్గు శరం ఉంటే వాళ్ళు రాజీనామా చేయాలి. అమిత్ షా కానీ మోడీ కానీ రాజీనామా చేయాలి. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు పెట్టిన హింస వల్ల ఈరోజు ఒక అగ్రనాయకులు దేశానికి ఈ స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబాన్ని హింసపెట్టి వారు ఈరోజు ఏదో క్షణికావేశం పొందుతున్నారు. కానీ వాళ్ళకు నిజంగా రోషం, పౌరుషం పాతకాలంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రైమ్ మినిస్టర్ పదవికి, హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి.
ఎస్ అయితే ఇది మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఎస్ అయితే ఎలా చూడొచ్చు అంటారు సత్యమేవ జయతే అనే ఒక ట్విట్ గిట వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొత్తం టోల్గా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక ప్రైవేటు వ్యక్తి వేసినటువంటి ఈ కేసులు మేము స్వీకరించమంటూ కూడా అభ్యంతరం తోసిపుచ్చిన నేపథ్యంలో ఎలా చూడాలని దీని మొత్తం ఈ దేశాన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేయాలని సత్యమేవ జయతే అనేటటువంటిది వచ్చింది. అంటే ఆ సత్యం అనేది ఏ వర్గానికైనా ఏ మతానికైనా ఏ ప్రాంతానికైనా సమానంగా ఉండాలని. కానీ ఈరోజు బీజేపీ సత్తామేవ జయతే అంటుంది. అంటే బలమున్న వాడికే జయించాలని. అంటే బలము పవర్ ఆ చేతిలో పెట్టుకొని ఇటువంటి దుర్మార్గమే. ఆనాడు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వారు ప్రవేశపెట్టిన జాతీయ సంస్థలన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అమ్ముకోమరిగినటువంటి బీజేపీ వాళ్ళ కుటుంబం నుంచి ఒత్తిడి రాకుండా వ్యతిరేకత రాకోకుండా వారిని అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఈ హెరాల్డ్ కేసు తప్ప అందులో ఏం లేదని నిన్న కోర్టు కూడా స్పష్టంగా చంపకురికేసింది. నరేంద్ర మోడీ సిగ్గుపడాలి, అమిత్ షా సిగ్గుపడాలి, బీజేపీ వాళ్ళు తలని ముక్కు నేలకు రాయాలి. కానీ అటువంటి స్థితి వాళ్ళకు లేరు. సిగ్గు శరము అన్నీ వదిలిపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం, సర్పేరుతోటి ఓట్లని తొలగించడం, ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన నడుస్తూ ఉంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. దీన్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. ఎస్ ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాలు ముట్టడానికి అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు అభ్యంతరాలను తోసిపుచ్చిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ యొక్క విజయం అంటూ కూడా మొత్తం టోల్గా కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఆ బీజేపీ కార్యాలయాలను ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఆ రాష్ట్ర అయితే బీజేపీ కార్యాలయానికి ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వీళ్ళని అడ్డుకుంటున్నారు. లోపల నుంచి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా భారీ బందోబస్తుని నిర్వహించారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. वापस लो